హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త ఇక అంగన్వాడీలకు అదిరిపోయే శుభవార్త చెప్పిన ప్రభుత్వం అంటూ అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ శుభవార్త ఏంటి అనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోనే అన్ని రంగాలను బలోపేతం చేసే దిశగా పనిచేస్తుంది. రాష్ట్రంలోనే అన్ని శాఖలలో సమస్యలను పరిష్కరించి శాఖలను బలోపేతం చేస్తుంది. ఇక ఈ క్రమంలో అవసరమైన ఉద్యోగ భర్తీ పైన కూడా దృష్టి సారిస్తుంది. రాష్ట్రాన్ని ప్రగతి బాటలో ముందుకు తీసుకువెళ్లటం కోసం కృషి చేస్తుంది. ఇక అంగన్వాడీల విషయంలో మంత్రి శుభవార్త అయితే చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నరసింహ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నేడు జిల్లా మహిళా శిశు దివ్యాంగుల వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన అంగన్వాడీల విషయంలో శుభవార్త చెప్పారు. ఇక అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించేందుకు చర్యలంటున్నారు. అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాబోయే రోజుల్లో అన్ని అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లు అలాగనే ఆయాలు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఎక్కడైనా నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం కనపడితే ప్రభుత్వం ఉపేక్షించబోదని స్పష్టం చేశారు. ఇక ప్రభుత్వం విద్య, వైద్య, మహిళా సాధికారత సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాల ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి దామోదర నరసింహ తెలిపారు. అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీలపై దృష్టి సారిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజా నరసింహ తెలిపారు. అలాగే అంగన్వాడీలు గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య రక్షణకు దోహదం చేస్తున్నాయని, వారికి పౌష్టిక ఆహారం అందిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు ఎక్కడైనా సమస్యలు ఎదురైతే వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం ఈ కార్యక్రమంలో మంత్రి 10 మంది దివ్యాంగులకు ఉచిత స్కూటీలు, 286 మంది అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు.